గ్రామంలో చూసంటే ఎక్కడ చూసిన సమస్యలే ఉన్నాయి. చాలా మందికి ఇళ్ళు లేవనేది కానీ పెన్షన్ లేవనేది కానీ ఇవన్నీ చూసంటే చెప్పిన ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు ఏ అయితే ప్రజలకు వాగ్దానాలు చేసినాడో ఏ ఒక్క వాగ్దానం కాదు. అసలు ఏంటంటే ప్రజలకు రైతులకు మాత్రం రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. ఏ ఒక్కరికి కానీ ఈరోజు పూర్తిగా రుణమాఫీ అయిన పరిస్థితి లేవు. అదేవిధంగా పిల్లలు చదువుకునేదానికి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు బడుగు వర్గాలైతే ఆ రోజు రాజశేఖర కాలంలో ఎవరికైనా దొరుకుతాను, ఈరోజు ఒక్కరికి కానీ. అదే ఆరోగ్యశ్రీ ఇస్తే అనారోగ్యశ్రీగా మార్చినాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఆ రోజు రేషన్ కార్డు పట్టుకుపోయినా తెలియదు. ఈరోజు రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ తీసుకుపోయినా దాదాపు వారం రోజులు పట్టేది. ఇక్కడ పరిస్థితి ఏమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోలేక చాలామంది ఈ ఆరోగ్యశ్రీ పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు అయితే చాలా మందికి గ్రామంలో తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పడడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది ఉంది. అదేవిధంగా రైతులు పంట వచ్చే పరిస్థితిలో ఈరోజు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే మన డబ్బు మనం తెచ్చుకుంటే అకౌంట్ పడుతుంది, అకౌంట్ పడితే ఈరోజు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చేసినా చాలా రైతులకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తగిన బుద్ధి చెప్తారని నేను ప్రజలు ఆశిస్తూ